కూడా అందరూ కూడా విన్న పరిస్థితి ఉంది. సో అయితే అక్కడ ఆయన ప్రధానంగా చెప్పిన దానికి సంబంధించి ఏదైతే ఈ పాపం అంటే లడ్డు కల్తీ జరగకపోయినా చంద్రబాబు నాయుడు గారు జరిగింది అని ఆయన మాట్లాడారని చెప్పారు. అయితే ఈ పాపం ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరి మీద పడకుండా ఉండాలని కోరుకుంటున్నారు. అయితే ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద ఎక్కడ పడేటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉండదు. ఎవరైతే తప్పు చేస్తారో అది వారి మీదే పడుతుంది, కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీదో భారతదేశ ప్రజల మీదో పడేటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉండదని అయితే చెప్పుకోవాలి. సో మొత్తాన్ని కనుక చూస్తే ఈ నివేదిక ఇద్దరు సిబిఐ అధికారులు, ఇద్దరు రాష్ట్ర అధికారులు, అదేవిధంగా ఒక ఫుడ్ సేఫ్టీ అధికారితో కూడినటువంటి ఈ విచారణ ఏదైతే జరగనుందో దీంట్లో వాస్తవాలు నిజాలు నిగ్గుతేలు ఉన్నాయి. దీంట్లో వచ్చినటువంటి అంశాన్ని వాస్తవాలుగా అందరూ కూడా పరిగణించడానికైతే ఖచ్చితంగా 100% అవకాశం ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిన్న మొన్నటి వరకు ఈ సిట్ చంద్రబాబు గారి ఆధ్వర్యంలో ఉంది. వారి సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్, రకరకాలుగా మాట్లాడే పరిస్థితి. ఇప్పుడైతే అదే ఉండదు కాబట్టి అందరూ కూడా విశ్వసిస్తూ ఉన్నారు ఇప్పుడు జరగబోయేటువంటి దర్యాప్తుని. సో ఇందులో కనుక లడ్డూలో కల్తీ జరగలేదు అని చెప్పేసి కనుక తెలిస్తే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అన్నటువంటి వ్యాఖ్యలను అందరూ కూడా అంగీకరించాల్సిన పరిస్థితి ఉంటుంది. జరిగింది అని కనుక తెలిస్తే ఖచ్చితంగా దానికి సంబంధించి గత ప్రభుత్వంలో ఉంటున్న అధికారులు ఎవరు, ఎందుకు ఈ విధమైనటువంటి పాపానికి పాల్పడ్డారని కూడా ఆ రోజు చర్చించాల్సిన అవసరం ఉంది. రైట్, అంశం మీద చర్చిద్దాం. శేఖర్ రెడ్డి గారితో మాట్లాడదాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శేఖర్ రెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ బ్రహ్మనాయుడు గారు, అలాగే ప్యానెల్లో ఉన్న మిత్రులకి, ప్రైమ్ 9 టీవీ వీక్షకులందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండి. సో మొత్తానికి సుప్రీంకోర్టు ఏదైతే సిబిఐ అధికారులు కూడా ఇన్వాల్వ్ చేసి కొత్త సిట్ బృందాన్ని తయారు చేసిందో మరి దాన్ని డిక్లేర్ చేసుకున్నారా? సో ఇక తప్పు జరగలేదు, లడ్డులో కల్తీ జరగలేదని, అంటే విచారణ జరిగి వాస్తవాలు బయటకు వచ్చే వరకు ఆగే పరిస్థితి లేదా? సార్ బ్రహ్మనాయుడు గారు, సెప్టెంబర్ 18వ తారీఖున చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చి ఏదైతే తిరుమల లడ్డూలో, పవిత్రమైన తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసింది అని చెప్పి ఎలాంటి ఆధారాలు లేకుండా మాట్లాడిన తర్వాత రోజే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీ ఏదైతే టీటీడీ బోర్డు చైర్మన్ గా ఉన్నటువంటి సుబ్బారెడ్డి గారు కానీ, మా పార్టీ ప్రతినిధులు కానీ అందరూ కూడా కోరుకుంది ఏంటంటే ఈ ఏదైతే దీని మీద సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి ఆధ్వర్యంలో విచారణ జరగాలి, లేదంటే సిబిఐ స్వతంత్ర దర్యాప్తు సంస్థ సిబిఐ ఆధ్వర్యంలో ఏదైతే జరగాలి అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మేమందరం కూడా డిమాండ్ చేసాం. ఎందుకు డిమాండ్ చేశామంటే మేము ఏ తప్పు చేయలేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి విశిష్టమైన నెయ్యి ఏదైతే లడ్డూలో వాడే నెయ్యి కల్తీ జరగలేదు అనే నమ్మకం మాకుంది, మేము చేయలేదనే చిత్తశుద్ధి మాకుంది కాబట్టి మేము దర్యాప్తు కోరుకున్నాం. దర్యాప్తు కోరుకున్నాం మేము. అది ఈ రోజు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుతో మేమందరం కూడా భరోసాగా ఉన్నాం. ఈరోజు సుప్రీంకోర్టు మీద భరోసాగా ఉన్నాం. ఎందుకంటే సార్, బట్టకాల్చి మొహాన్ వేసినట్టుగా టీటీడీ ఈవో మాట్లాడిన మాట ఏంటి సార్? ఇప్పుడు నిజాయితీగా మాట్లాడుకున్నాం. ఇక్కడ నలుగురం ఉన్నాం సార్, నలుగురం కూడా నిజాయితీగా మాట్లాడతారు. రాజకీయాలు పక్కన పెడతాం, రాజకీయాలకు వచ్చే టీటీడీ ఈవో గారు మాట్లాడిన మాట ఏంటండి? ఏదైతే జూన్ 4, 12 వచ్చినటువంటి ట్యాంకర్లు ఏవైతే ఉన్నాయో వాటి రెండింటినీ కూడా టెస్ట్లలో, సార్ వినండి, టెస్ట్ లో ఫెయిల్ అవ్వడంతో వాటిని తిప్పి వెనక్కి పంపించేశాం. అదే కదా సార్ మాట్లాడిన మాట? కాదంటారా? కాదంటారా సార్ బ్రహ్మనాయుడు గారు? అవును. ఎస్. తర్వాత చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన తర్వాత కూడా ఆయన మాట్లాడిన మాట ఏంటి సార్? తిప్పి వెనక్కి పంపించేసాం వాళ్ళేదనే కదా టీటీడీ ఈవో గారు మాట్లాడింది. అయినా కానీ చంద్రబాబు నాయుడు గారు పట్టగాల్చి మొహాన్ వేసినట్టుగా చంద్రబాబు నాయుడు గారు పార్టీకి చెందిన అధికార ప్రతినిధులు వీళ్ళందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో కల్తీ జరిగింది, ఆ లడ్డూలను అక్కడ వాడారు, ఇక్కడ వాడారు అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటగట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఒక హిందూ ద్రోహిగా చిత్రీకరించింది ఎవరు సార్? ఎవరు సార్ చిత్రీకరించింది? మేము ఆ రోజు నుంచి అడుగుతున్నాం సార్, మాకు దేవుడు అంటే భక్తి ఉంది, భయం ఉంది. మేము మీలాగా 36 గుళ్ళను కొలగొట్ల, మేము మీలాగా వెంకటేశ్వర స్వామి వెహికల మండపాన్ని కొలగొట్ల, మేము మీలాగా వెంకటేశ్వర స్వామికి సంబంధించిన జిఆర్ మఠాన్ని మేము కొలగొట్ల, మేము మీలాగా పుష్కరాల పేర్లతో 10ల సంఖ్యలో జనాన్ని చంపించి ఏం కుంభమేళలో చచ్చిపోలా, ఏం జగన్నాథరావు చక్రాల కింద చచ్చిపోలా అని చెప్పి మేము మాట్లాడలేదు సార్. మాకు దేవుడు అంటే భక్తి ఉంది, భయం ఉంది. మాకు భక్తుని భయం ఉంది సార్. అందుకే మేము క్లియర్ పని సార్. మేము మీలాగా ఏదైతే విజయవాడ గుళ్ళో క్షుద్ర పూజలు చేయించలా, మీలాగా సార్ నేషనల్ మీడియాలో వచ్చింది సార్. మేము మీలాగా కాళ్ళకి చెప్పులు వేసుకొని బూట్లు వేసుకొని స్వామివారి పూజల్లో పాల్గొనలా. ఏదైతే హిందూ ధర్మ పద్ధతిలో జరిగేటువంటి యాగాలు, హోమాలు, ప్రారంభోత్సవాలు వీటిల్లో మేము చెప్పులు వేసుకొని పాల్గొనలా. ఎవరికి హిందూ ధర్మం పట్ల చిత్తశుద్ధి ఉంది? ఎవరికి ఉంది సార్ హిందూ ధర్మం పట్ల చిత్తశుద్ధి? సో ఇక్కడ ఏంటంటే సార్, మేము మొదటి రోజు నుంచి మొత్తుకునేది సార్,
ఈ 100 రోజుల పరిపాలనలో కూటమి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైపోయింది. వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడంలో చితకిలబడిపోయింది. విజయవాడ ప్రజలకు, వరద బాధితులకు చేయాల్సిన సాయంలో వెనుకబడిపోయింది. ప్రజల చేత విజయవాడ వరద బాధితుల చేత చీత్కారానికి గురవుతుంది. మహిళల మీద అత్యాచారాలు పెరిగినాయి, మహిళల చేతిలో చీత్కారానికి గురవుతుంది. ఇవన్నీ కూడా డిస్కషన్కి వస్తాయి, చర్చకు వస్తాయి. చర్చకు వచ్చినప్పుడు సమాధానం చెప్పుకునే పరిస్థితి లేదని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఆడినటువంటి ఆటలో, చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్ లో చివరికి పవన్ కళ్యాణ్ గారు కూడా పావులా మారిపోయాడు సార్. పవన్ కళ్యాణ్ గారు కూడా పావులా మారిపోయారు. ఈ రోజు రాష్ట్ర ప్రజల దృష్టిలో చంద్రబాబు నాయుడు గారే కాదు సార్, పవన్ కళ్యాణ్ గారు కూడా చరిత్రలో ఏదైతే భవిష్యత్తులో క్షమించరాని తప్పు చేశారు సార్ ఈ రోజు. సో మేము క్లియర్ గా కేటగారికల్ గా చెప్తున్నాం సార్. మేము ఇంత ధైర్యంగా ఎందుకున్నామంటే సార్, వెనక్కి పంపేశారన్న చెప్పిన నెయ్యిని ఎట్లా వాడారనేది మా క్వశ్చన్ సార్. టీటీడీ ఏమో వెనక్కి పంపేశా అంటాడు, చంద్రబాబు నాయుడు గారు ఏమో వాడేసా అంటారు. ఎవరి మాట నిజం? టీటీడీ అనేది ఒక అటానమస్ బాడీ, ఇండిపెండెంట్ బాడీ. దాంట్లో ఈఓ అండ్ ఏదైతే చైర్మన్ మాట మాత్రమే చెల్లుబాటు అవుతుంది. మరి ఈఓ చెప్పిన మాట నమ్మాలా, లేకపోతే చంద్రబాబు? ధర్మారెడ్డి గారు ఎక్కడున్నారు? ఇంత జరుగుతున్న వివాదం జరుగుతున్నా ధర్మారెడ్డి గారు ఎందుకు బయటికి రావట్లేదు? శేఖర్ రెడ్డి గారు నేను చెప్తాను సార్, కంగారు ఏం పడవల్లా. ధర్మారెడ్డి గారు ఎక్కడున్నారు? ధర్మారెడ్డి గారు ఏదైతే కేంద్ర ప్రభుత్వ సంస్థలకు చెందినటువంటి అధికారి ఇక్కడికి డిప్యుటేషన్ మీద వచ్చారు. ఆయన ఇక్కడ డిప్యుటేషన్ పూర్తయిన తర్వాత అక్కడ జాబ్కి వెళ్ళారు. ఒక ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్నటువంటి వ్యక్తి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతారా? అదేంటి సార్, అంత పెద్ద అపకీర్తి, అంత పెద్ద అపవాదం వచ్చి దేశమంతా దీని మీదే చర్చిస్తా ఉంటే, హిందూ మతానికి, సనాతన ధర్మానికి అన్యాయం జరిగిన చర్చిస్తుంటే ఒక్క మాట ఆయన మాట్లాడలేరా? సార్ వినండి సార్, ప్రభుత్వ అధికారి అనే వ్యక్తి ప్రెస్ మీట్ పెట్టి రాజకీయ నాయకులు చేసినటువంటి తప్పుడు ఆరోపణలకి సమాధానాలు చెప్పరు సార్. వాళ్ళు కోర్టు ద్వారా పోరాటం చేస్తారు. సర్వీస్ రూల్స్ అని కొన్ని ఉంటాయి. మరి వెళ్ళారు ఆయన కోర్టుకు వెళ్ళారా? సర్వీస్ రూల్స్ అని కొన్ని ఉంటాయి సార్. ఆయన కోర్టుకు వెళ్ళాలి కదా సార్. నా మీద అన్యాయంగా నా మీద మాట్లాడుతా ఉన్నారు, నా మీద అపవాదం చేస్తున్నారు, నిందేస్తా ఉన్నారు, కాబట్టి ఆయన కూడా కోర్టుకు వెళ్ళాలి కదా. వెళ్ళారా ఇంత జరుగుతున్నా 20 రోజుల నుంచి? సార్ చైర్మన్ గారు ఏదైతే సుబ్బారెడ్డి గారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ అంశాలు మొత్తం కూడా కోర్టులో ప్రస్తావించడం జరిగింది. మీకు ఇంకొక అద్భుతమైన విషయం ఒకటి చూపించాలి సార్. జనసేనకు చెందినటువంటి అన్న పేరేంటి ఒకసారి మీరు నాకు గుర్తు చేస్తారు? బాబు గారు అన్న నిన్న మీ పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడుతూ డబ్బులన్నీ ఏమైపోయాయి, చాలా బాగుంది సార్, అద్భుతంగా మాట్లాడారు. నాకు చాలా ఏంటి సార్, ఏదైతే శ్రీవాణి ట్రస్ట్ కు సంబంధించినటువంటి 10,000 రూపాయలు తీసుకున్నారు, 500కే రిసిప్ట్ ఇస్తున్నారా సార్? మనం మాట్లాడే మాటకి కనీసం టీ బంకుల కాడ ఎవరైనా నలుగురు మాట్లాడుకునే మాటలను పట్టుకుని జనసేన అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడటం సమంజసం కాదు సార్. సార్ అది శ్రీవాణి ట్రస్ట్ అనేది ఏదైతే ఉందో దాని కింద 10,000 రూపాయలకి ఒక సెపరేట్ రిసిప్ట్ ఇస్తారు సార్. ఎందుకు సార్ అంత రేట్ ఎందుకు పెట్టారు? దేవుణ్ణి దర్శించుకోవడానికి 10,000. మాస్టర్లకి 5,000 జీతాలు ఇచ్చినటువంటి గత ప్రభుత్వం దేవుణ్ణి దర్శించుకోవడానికి 10,000 రూపాయలు వేతనం ఎందుకు పెట్టింది? నేను అదే చెప్తున్నా, ఆగండి సార్. మీకెందుకు సార్ తొందర? మీరు అంత తొందరపడ్డారు. దేవుడికి సంబంధించిన అంశం శేఖర్ రెడ్డి గారు, ఇది భగవంతుడికి సంబంధించిన అంశం. ప్రతి పౌరుడు ప్రశ్నిస్తాడు. ఇది రాజకీయాలకు సంబంధించింది కాదు. ఇది భగవంతుడికి, ఒక హిందుత్వానికి, భగవంతుడు నమ్మేవారికి సంబంధించిన అంశం. మీ పార్టీకో, వాళ్ళ పార్టీకో, వీళ్ళ పార్టీకి సంబంధించింది కాదు. దేవుణ్ణి కొలిచే ప్రతి ఒక్కరు. మీ అందరికన్నా ఎక్కువ భగవంతుని నమ్ముతా కానీ సార్, జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముతారా? ఎక్కువగా భగవంతుని నమ్ముతా. మీ అందరికన్నా జగన్మోహన్ రెడ్డి గారు కూడా నమ్ముతారా భగవంతుని? దీక్షలు చేస్తా కానీ సార్, మీ అందరికన్నా ఎక్కువ దీక్షలు చేస్తా. ఆగండి సార్, ఆగండి. శ్రీవాణి ట్రస్ట్ సార్, శ్రీవాణి ట్రస్ట్ అంటే ఏంటి సార్? అది శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఎవరైతే ధనికులు ఉన్నారో, ఎవరైతే రిచ్, ఇంతకు ముందు ఏం జరిగేది తెలుసా సార్? తిరుమల తిరుపతి దర్శనానికి టికెట్ కావాలంటే, ఒక L1 బ్రేక్ కావాలంటే దళారుల ద్వారా కొనుక్కునే పరిస్థితి. అయ్యా ఈ పరిస్థితి వద్దు, 10,000 రూపాయలు మీరు దీనికి డొనేషన్ చేస్తే 500 రూపాయల టికెట్ మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈ 10,000 రూపాయలని కూడా అండర్ 60C కింద ఆదాయ పన్ను మీరు తీసుకోవచ్చు, ఆదాయ పన్ను పరిమితులు మీరు పొందవచ్చు. దానికి ప్రతి సంవత్సరం ఆడిట్ జరుగుతుంది. దాని ద్వారా ఎన్ని గుళ్ళు కట్టించారో, ఎంతమందికి ధార్మిక కార్యక్రమాలు చేశారో ప్రతిదీ కూడా రికార్డు ఉంది టీటీడీలో. ఈ రోజు మీరు అధికారంలో ఉన్నారు కదా, ఊరికే పట్టకాల్చి మొహాన్ని వేసినట్టుగా ఏదైతే మీరు ఈ రోజు
మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద మీరు బుర్ర జల్లడం కాకుండా మీరు అధికారంలో ఉన్నారు, సర్వం మీ చేతిలో ఉన్నాయి. అయ్యా ఇదిగో ఏదైతే ఈ టీటీడీకి చెందినటువంటి శ్రీవాణి ట్రస్ట్ లో అవకతవకలు జరిగాయి, ఇలా జరిగాయి అని చెప్పి డాక్యుమెంటల్ ఎవిడెన్స్ చూపిండి సార్, చూపిండి. ఊరికే పట్టగాల్చి మానొద్దు. మేం చెప్తున్నాం 10,000 రూపాయలకి సపరేట్ గా టోకెన్ ఇవ్వడం జరుగుతుంది, అదే విధంగా 500 రూపాయలకి టికెట్ ఇవ్వడం జరుగుతుంది. ఇవి రెండు కూడా జరగలేదు అని చెప్పేసి సాక్షాత్ పవన్ కళ్యాణ్ గారు ఎలా మాట్లాడారు నాకు అర్థం కాలేదండి. పవన్ కళ్యాణ్ గారు అన్న తర్వాత ఆయనకి కనీసం వెనకాల ఫీడింగ్ ఇచ్చే వ్యక్తులు కొంతమంది ఉంటారు, పార్టీ అధినేత అన్న తర్వాత పచ్చి అబద్ధాలు మాట్లాడుతుంటే వాళ్ళు ఎలా చూస్తూ ఉన్నారు? సో చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్ గారు కూడా భ్రష్టు పట్టిపోతున్నారు సార్. చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్ గారు రైట్. శేఖర్ రెడ్డి గారు మళ్ళీ వస్తారు మీ దగ్గరికి. రైట్, 1 by 1 మాట్లాడదాం. విజయకిరణ్ గారు